డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని క్రాప చింతలపొడి ఎంపీపీ పాఠశాల వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 200 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నోటి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్, సూపర్వైజర్ బి సంపూర్ణ, 15వ వార్డు కౌన్సిలర్ మాదాల నాగసత్య, మంగాకు మారి, సరిపెల్ల శ్రీనివాసరాజు, తొమ్మేటి రమణ కుమార్, గొల్లపల్లి గోపి పాల్గొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉంటారు. మీరు ఆ స్క్రీనింగ్ ముందుగా చేయించుకుంటే ఏమవుతుందంటే అది ముందుగానే గుర్తించి ఫస్ట్ స్టేజ్ మీరు వైద్యం చేయించుకుంటే ఈ క్యాన్సర్ ముగిరిపోకుండా ఉంటుంది. ఏమో అర్థమవుతుందారా? నోటి క్యాన్సర్ వస్తుంది, గర్భసంచి క్యాన్సర్ వస్తుంది, కొంతమంది గర్భసంచిలో కంటిలో ఉంటాయి. ప్రభుత్వం సంయుక్తంగా కలిసి చేపట్టిన ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అనే కార్యక్రమంలో భాగంగా యూపీఎస్సీ ముమ్మడివరం తరపున ఈరోజు రాయడివారి పాలెం సచివాలయంలో మనం మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అనే కార్యక్రమం ఎక్స్క్లూజివ్గా అంటే స్త్రీల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఇది. స్వస్థ నారీ అంటే ఎప్పుడైతే మనకి మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటారో అప్పుడు బలమైన కుటుంబం, స్వస్థ పరివారం అన్నమాట. బలమైన కుటుంబం అనేది మనం ఏర్పాటు చేయగలుగుతాం. మహిళలు ఆరోగ్యంగా మంచి పోషకకరమైన ఆహారం తీసుకోవడం, అలానే ఆరోగ్య పరీక్షలు ముందుగా చేసుకోవడం, ప్రివెంటివ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు మనం ప్రమోట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో. అలానే క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. NCD 4.2 కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనమాట. మహిళలకి నోటి క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు మరియు రొమ్ము క్యాన్సరు, ఈ మూడింటికి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వీటిలో ఎవరినన్నా సిమ్టమ్స్ సస్పెక్టెడ్ కేసెస్ ఎవరన్నా ఉంటే వాళ్ళని ముందుగా గుర్తించి వాళ్ళని క్యాన్సర్ యూనిట్కి రెఫర్ చేయడం జరిగి ముందుగా మనం ఏదైనా వ్యాధిని గుర్తించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంకా మనం గర్భిణీకి, బాలింతలు, పిల్లలు, అలానే వ్యాక్సినేషన్ టీకాల కార్యక్రమం చేస్తున్నాము, టీబీ పరీక్షలు చేస్తున్నాము, రక్తదానం ప్లెడ్జ్ చేస్తున్నాము. హెల్త్ అలాగే ఆరోగ్యం గురించి కానీ, పోషకాహారం గురించి కానీ అంగన్వాడీ వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు మనకి హెల్త్ గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. మహిళలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు వాళ్ళ కుటుంబానిలో కూడా బలంగా ఉంటుంది. అలానే దీనివల్ల మనం స్వర్ణాంధ్ర 2048 అండ్ వికసిత్ భారత్ 2048 అనే గోల్స్ని కూడా మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం